న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ విజయానికి అందరూ సహకరించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఐపోలవరం మండలంలో పలు గ్రామాల ఉపాధ్యాయులను పట్టభద్రులను కలిసి ఎమ్మెల్యే సుబ్బరాజు కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి సహకరించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సహకరించాలని కోరారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని, అభివృద్ధి సంక్షేమం నినాదంతో సాగిస్తున్న పాలనను అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ విజయానికి అందరూ సహకరించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఐపోలవరం మండలంలో పలు గ్రామాల ఉపాధ్యాయులను పట్టభద్రులను కలిసి ఎమ్మెల్యే సుబ్బరాజు కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి సహకరించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సహకరించాలని కోరారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని, అభివృద్ధి సంక్షేమం నినాదంతో సాగిస్తున్న పాలనను అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు అందరూ కూడా కీలక పాత్ర పోషించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ టీచర్స్కి సంబంధించి అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. గుర్తే మన ప్రభుత్వం స్థిరపడుతుంది కాబట్టి మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి హామీ కూడా చెప్పమని చెప్పారు. మరి రాజశేఖర్ అయితే మన జడ్పీటీసీగా ఎంపీపీగా మన ఈ మండలం నుంచి ప్రాతినిధ్యం మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తికి ఈరోజు మన నియోజకవర్గం నుంచి 34 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం, మరి ఎన్నికల్లో పోటీ చేయడం, రేపు 27 దాకా మీ అందరూ మరి ఓట్లేసి గెలిపించాలని ఉద్దేశంతో వచ్చాం. మరి మీరందరూ పెద్ద మనసుతో మొదటి ప్రాధాన్యతతో మన రాజశేఖర్ కేసి అత్యంత మెజార్టీతో నగ్గిద్దాం, మీ అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చాం. కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ రాజశేఖర్ మంచి మెజార్టీతో నగ్గించాలని మీ అందరినీ కలిసి వచ్చాం. తప్పకుండా మీతో పాటు మీ శ్రీరావులతో మీ కుటుంబ సభ్యులు అదే గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా సరే మీరు సహకరించాలని ఈ సభ ఉంటుంది. మీ అందరికీ కలిసి వెళ్దామని వచ్చాం కాబట్టి తప్పకుండా మీరు అందరూ సహకరించాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వచ్చి ఈ నెల 27వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మన నియోజకవర్గ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు ఎన్డీఏ తరఫున. మరి మీరందరూ కూడా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన రాజశేఖర్ని కూడా తప్పనిసరిగా మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ కేసి మన నియోజకవర్గ అభ్యర్థి, మన మండల అభ్యర్థి, మన మండలంలో ఎంపీపీగా జడ్పీటీసీగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ సహకారం కావాలని చెప్పి మరి ఎన్డీఏ నాయకత్వం జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా వచ్చాం. తప్పనిసరిగా మీరందరూ కూడా మీతో పాటు మీ ఫ్రెండ్స్ మీ శ్రేయోభిలాషులు అందరి చేత కూడా మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ కేసు తగ్గించాలని చెప్పి ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్స్ ఏదైతే క్లస్టర్లో మీటింగ్ పెట్టుకున్నారో అన్ని చోట్లకి మా నాయకత్వం వీళ్ళు అడిగారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తాం. మీ అందరినీ తప్పనిసరిగా మీ అందరూ రాజశేఖర్ గారి చేతి ఓట్లు వేసుకొని తగ్గించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన లోకేష్ గారు మరి మన ప్రభుత్వం ఉంటే స్థిరపడింది. మీ సమస్యలు కూడా చాలా సమస్యలు మరి మన మంత్రి లోకేష్ గారి దృష్టిని తీసుకొచ్చారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మరి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి మీ అందరూ పెద్ద మనసుతో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ రాజశేఖర్ మన ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిగా మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మరి అసెంబ్లీ ఎన్నికలు జరగకముందు కూడా 3 ఎమ్మెల్సీలు మన అందరం కూడా నగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి మరి ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ నగ్గించాలని భావిస్తున్న నియోజకవర్గం మీరు అందరూ తప్పనిసరిగా వాళ్ళతో నగ్గించాలని చెప్పి ఈ సభ ఉంటుంది ఏమన్నా ఎదుర్కొన్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేట పంచాయతీ కొబ్బరి చెట్టుపేట గ్రామంలో కాలభైరవ స్వామి వారి తీర్థ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. తీర్థ మహోత్సవంలో భాగంగా అప్పన్న ఎద్దుల ఊరేగింపు ప్రదర్శన ఆకట్టుకున్నాయి. స్థానిక పెద్దలు యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం వద్ద కోల సంబరం నిర్వహించారు. కాలభైరవ తీర్థముకు వచ్చిన భక్తులకు పులిహోర పరమాన్నం ప్రసాదంగా పంపిణీ చేశారు. సంత్ నిరంకారి మండలి ఆధ్వర్యంలో రామకృష్ణ, నగేష్, భానురాజు బృందం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేట పంచాయతీ కొబ్బరి చెట్టుపేట గ్రామంలో కాలభైరవ స్వామి వారి తీర్థ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. తీర్థ మహోత్సవంలో భాగంగా అప్పన్న ఎద్దుల ఊరేగింపు ప్రదర్శన ఆకట్టుకున్నాయి. స్థానిక పెద్దలు యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం వద్ద కోల సంబరం నిర్వహించారు. కాలభైరవ తీర్థముకు వచ్చిన భక్తులకు పులిహోర పరమాన్నం ప్రసాదంగా పంపిణీ చేశారు. సంత్ నిరంకారి మండలి ఆధ్వర్యంలో రామకృష్ణ నగేష్ భానురాజు బృందం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. చక్కగా మైకులు తప్ప మనకి తాళానికి వచ్చేయండి ఇక్కడ మీ వాళ్ళకి అందరికన్నా లేదండి సమయం చెప్పండి సమర్పన్నా ఇంకా ఓకే అందరికీ పనిపోతారు ఊరందరికన్నా అందరూ పనిపోతారు చక్కగా మా ఊరికి అదేకుండా మా శుక్రమ్మ వచ్చాడు మా ఏరవమ్మాయి కూడా వచ్చాడు ఇదో మా ఏరవమ్మాయిగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది వీర జవాన్లకు నివాళులర్పిస్తూ తాళ్లరేవులో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల స్ఫూర్తి ప్రజలకు తెలియజేసేందుకు మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్తూ జై జవాన్ భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గంటా దిలీప్ కుమార్, కరిమిల స్వామి, దడాల సందీప్, డిఎస్కే టైలర్ రెడ్డి,
వరప్రసాద్, పెద్దింటి మణికంఠ, నేరేడుమిల్లి నూకరాజు తదితరులు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యువకులు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది వీర జవాన్లకు నివాళులర్పిస్తూ తాళ్లరేవులో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల స్ఫూర్తి ప్రజలకు తెలియజేసేందుకు మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్తూ జై జవాన్, భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గంటా దిలీప్ కుమార్, కరిమిల స్వామి, దడాల సందీప్, డిఎస్కే టైలర్ రెడ్డి, వరప్రసాద్, పెద్దింటి మణికంఠ, నేరేడుమిల్లి నూకరాజు తదితరులు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ఈ నెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఓటర్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వేగేసిన భాస్కర్ రాజు, గడ్డం రాజశేఖర్, బాబీ పండు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ఈ నెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఓటర్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వేగేసిన భాస్కర్ రాజు, గడ్డం రాజశేఖర్, బాబీ పండు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో నాటుబట్టిపై గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు తన జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో నాటుబట్టిపై గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో సారా తయారీకి పాల్పడుతున్న నాగేశ్వరరావు, సూరిబాబు, పోతిరాజు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి నమోదు చేసినట్లు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో గ్రామం మొత్తం నీటి సరఫరా నిలిపివేసిన గ్రామస్తులు. గ్రామానికి నీటి సరఫరా ఇవ్వకుండా అడ్డుకున్న గ్రామస్తులు. వాటర్ ట్యాంక్ వద్ద నీటి సరఫరా చేయకుండా పంచాయతీ సిబ్బందిని అడ్డుకొని నిరసన చేపట్టిన పంచాయతీ పరిధిలో 1, 2, 16 వార్డుల ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో గ్రామం మొత్తం నీటి సరఫరా నిలిపివేసిన గ్రామస్తులు. గ్రామానికి నీటి సరఫరా ఇవ్వకుండా అడ్డుకున్న గ్రామస్తులు. వాటర్ ట్యాంక్ వద్ద నీటి సరఫరా చేయకుండా పంచాయతీ సిబ్బందిని అడ్డుకొని నిరసన చేపట్టిన పంచాయతీ పరిధిలో 1, 2, 16 వార్డుల ప్రజలు. తమకు తాగునీటి సరఫరా చేసే వరకు గ్రామంలో ఎవరికి తాగునీటిని సరఫరా చెయ్యనివ్వమని వాటర్ ట్యాంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీరు లేకపోవడంతో ఇబ్బందులు. గ్రామంలో ప్రతి వార్డుకు మంచినీరు అందించే వరకు ఎవరికీ నీరు ఇవ్వడానికి వీలు లేదంటూ వాటర్ ట్యాంక్ వద్ద టెంట్ వేసి నిరసన దీక్ష కూర్చున్న ప్రజలు. మంచి కావాలి
లేదండి. మేము ఇదిగోండి నీళ్ళ సమస్య గురించి ఎప్పటి నుంచో మేము బాధలు పడుతున్నాము. 2 బిందులు నెత్తి మీద పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. నీళ్లు వర్షం వచ్చినా సరే అలా మోసుకుని తెచ్చుకునే వాళ్ళము. మగవాళ్ళు అయితే అంగో ఆఫీస్కి వెళ్ళిపోయిన అతను కూడా 2-3 తోవలు వేసి అప్పుడు అప్పుడు ఆఫీస్కి వెళ్తా ఉంటారండి. మేమందరం ఇలాగ ఎందుకంటే ఇలా తెచ్చుకున్నాం. అందరికీ నీళ్ళు ఉంటున్నాయి, మా కాలనీకి మాత్రం ఎప్పుడు నీళ్ళు ఉండవు. ఆ ఉప్పు కసాలండి. ఎవరైతే ఏ అధికారం వచ్చి చూడమనండి, ఏ అధికారం వచ్చి నోట్లో వేసుకున్నా సరే ఈ నీళ్ళు అని అంటారు కూడా అండి. ఆ నీళ్ళతోనే వాడుతున్నామండి మేము ఇప్పుడు వరకు. కుళాయిలో ఇంకో మోటార్లు వేసేసుకున్న వాళ్ళని అడుగుతామంటే నా బూతులండి. ఎవరినైనా అడిగామని ఇలా మోటార్లు వేసుకున్నారు, వెనకాల నీళ్ళు రావాలి కదా అంటే బోళ్ళు బూతులు పెడతారండి, ఆడిపోసుకుంటారు. ఎవరో వచ్చినారు అతను సచివాలయం అతను వచ్చి పులిని మేక కథలు చెప్తున్నారండి. మీకు ట్యాంక్ ఏం చేస్తామో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాంక్ సరిపోతుంది అన్నట్టు చెప్పాడండి కబుర్లు అతను. మా విషయం మరి పరిష్కరించబోయింది. ఇంకా అధికారులు ఎందుకండి? అధికారులు అన్న తర్వాత పరిష్కరించాలి కదా. ఓట్లకు వచ్చినప్పుడు ఓట్లు అడుక్కుని దండాలు పెట్టేసి వాళ్ళు ఇప్పుడు ఇది నీళ్ళ సమస్య కాబట్టి పరిష్కరించాలా. మోటార్ ట్యాంకులు ఎంతారు. మేము ఎలాగా ఒక గుప్పు కూడా ఉంటున్నాము. ఈ నీళ్ళ గురించి దెబ్బలాడుకుని చచ్చిపోతారు. ఈ వీటి గురించి ఒక ట్యాంక్ వేయించారనుకో కుళాయిల వాళ్ళు కానీ ఇలాగేంటండి మోటార్లు తీయించాలండి. మాకు మోటార్లు తీయించాలి, మాకు నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు ఉండాలి. ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే అండి చుట్టాలను కూడా రావద్దు అంటున్నామండి ఈ కాలనీలోని. ఆ కాలనీ చుట్టాలు దీన్ని నీళ్ళు తీసుకోవడానికి లోపల పెట్టుకోవడానికి ఉంటలేదండి. ఆ మగవాళ్ళు రావాలా, నీళ్ళు తీసుకురావాలా, నీళ్ళు వచ్చేయాలి. ఆ నీళ్ళే పట్టుకోమా, లేకపోతే పిల్లల్నే చక్క పెట్టుకోమా, లేకపోతే మొగుడినే చూసుకోమా, ఏం చేయమండి? స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలు అదిగో ఆడున్నదండి, చిన్న పిల్లలు తీసుకుని వచ్చిందండి. మరి ఇంకేంటి సమస్య పరిష్కరించకపోతే అధికారులు ఎందుకు? ఈ ఓట్లు అందుకున్నప్పుడు ఏమైనా గ్యాప్ అవుతుంది ప్రజలు, లేకపోతే ప్రజలు గ్యాప్ ఉండవా? ఏది ఇబ్బందులు పొందుతారు. వాళ్ళందరికీ నీళ్ళు ఉంటాయి, వాళ్ళందరికీ మీ ట్యాంకులు ఎక్కేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి నీళ్ళు ప్రాబ్లం ఏం జరుగుతుందండి. రోగాలండి ఆ మురికి నీళ్ళు తాగేసి అందరూ. మాది ఇదండి బాబు సమస్య. మా సమస్య మరి మేము చేర్చమండి, మీరేంటో పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాం. ఇందిరా కాలనీ 16వ వార్డు అండి మాది. మాకు అసలే అప్పుడే చాలా మట్టి నుంచి నీళ్ళు రావట్లేదు. ఏదో ఒక కుళాయి ఉన్నప్పుడు 2 బిందులు 3 బిందులు మంచిగా వచ్చి పట్టుకునే వాళ్ళము. ఇంటికి కుళాయి వేసిన తర్వాత అసలే నీళ్ళు రావట్లేదు, మోటార్లు వేసేస్తున్నారు. ఈ కాడి నుంచి కుళాయి ట్యాంక్ దగ్గర నుంచి మొత్తం ఈ కాలనీ అంతా మోటార్లు ఆపితేనే మాకు నీళ్ళు వస్తాయి. మాకు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఏం చేసుకుంటారో తెలుసుకోవాలన్న అన్న కాడకు మాట్లాడుతున్నారు. మేము ఏం చేయాలి? నీళ్ళ పరిస్థితి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మేము ఇలా మాట్లాడుతున్నాం. కాకినాడ జిల్లా తుని వరుసగా టీడీపీ కండువా కప్పుకుంటున్న వైసీపీ కౌన్సిల్ సభ్యులు. కాకినాడ జిల్లా తుని వరుసగా టీడీపీ కండువా కప్పుకుంటున్న వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఈ నెల 17న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికగా జరుగునున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న జాయినింగ్ లో 30కి 30 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఉండగా ఇప్పుడు 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా మరికొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గొంప కృష్ణ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలో మొలగపూడి రౌతులపూడి గ్రామాల కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గొంప కృష్ణ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలో మొలగపూడి రౌతులపూడి గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో స్థానిక నాయకుల సహకారంతో కరపత్రాలు పంచుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉపాధ్యాయులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సమయానికి జీతాలు ఇస్తున్నామని, అలాగే ఉపాధ్యాయులకు తగిన గౌరవం గుర్తింపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే లభిస్తుందని కృష్ణ అన్నారు. కావున ఉపాధ్యాయులందరూ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేయుచున్న పేరాబొత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో వ్యాపారవేత్తల్లో కొంత ధైర్యం ఉంటుంది. వాళ్ళు కూడా ముందుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు తోడ్పడతారు. కాబట్టి సమాజంలో ఉపాధ్యాయులుగా మీ పాత్ర చాలా ఉంది. మనకి సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం మీ ఉపాధ్యాయులకి ఇచ్చారు. ఎందుకంటే మీరు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంతేకాకుండా ఎన్నికల ప్రాసెస్లో కూడా ప్రధాన పాత్ర పోషించేది మీ అందరూ. సో మీ అందరూ కూడా అనుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు చాలా చూసాం. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, గత 5 సంవత్సరాల్లో మీ వృత్తికి జరిగిన అవమానాలు లేదా మీకు జరిగే
అవగాహనలు అవన్నీ ఆలోచించుకోండి. ఎన్డీఏ ప్రభుత్వం మా పరిస్థితి ఏంటి? మేము ఇక్కడ 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో రావడం లేదు. ఎప్పుడు కూడా పెట్టుబడులు దీర్ఘకాలికంగా 30-40 సంవత్సరాలు 100 సంవత్సరాల తరబడి ఉంటుంది. కాబట్టి మాకున్న గ్యారెంటీ ఏంటంటే దానికి సమాధానం ఇదే. మనందరమీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాము. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మేము చంద్రబాబు గారితో ఉంటాము. మళ్ళీ ఎలాంటి తప్పిదాలు జరగవు అని నిరూపించడానికి ఇలాంటి ఎన్నికలు మనకు చాలా ఉపయోగపడతాయి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మీరందరూ కూడా మీరు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన చూశారు. ఈ 8 నెలల కాలంలో మేము చేసింది చూశారు. బేరీజు వేసుకున్న విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరాబోతు రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపిస్తే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మీ ఉపాధ్యాయుల సమస్యలు మాకు తెలుసు, తెలియకుండా ఏం లేదు. కాకపోతే కొంత టైం తీసుకొని ఖచ్చితంగా పరిష్కార మార్గాలు ఎదుగుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ చిరంజీవి గారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.